హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడిపోయిన హర్ట్, ఆ బాధ ఇంకా మన వెన్నాడుతూనే ఉంది, పీడిస్తూనే ఉంది. దానికి రీజన్ ఏంటంటే సిరీస్ ఓడిపోవడం కాదు, స్పిన్నర్స్ ఆడడంలో, స్పిన్ బౌలింగ్ ఆడడంలో మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసిన తీరు మన ఎక్కువగా బాధ పెట్టింది. ఇప్పటికీ బాధ పెడుతుంది. ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? గ్రేట్ బౌలర్స్ ఉన్నారు. హసరంగా ఓకే, హసరంగా ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్. బట్ వెల్లాలేగే కానీ, వండర్సే కానీ, వాళ్ళ కెప్టెన్ చరిత్ అసలంగా కానీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి అంత క్యాలిబర్ కూడా ఉన్నట్టుగా అనుకోవడానికి లేదు. అట్ దిస్ పాయింట్ వాళ్ళు ఎందుకు మనంత ముప్పు తిప్పలు పెట్టారు? 108 కాల్ అవుట్ అయిపోవడం ఏంటి? దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ అలార్మింగ్. చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఏంటంటే పోను పోను మన ఇండియాకి అగేన్స్ట్గా ఆడే ప్రతి టీం కూడా, ఈవెన్ సేనా కంట్రీస్లో కూడా వాళ్ళు ఏంటంటే ఒక డ్రై పిచ్ తయారు చేసుకుని స్పిన్నర్స్ని మన మీద ప్రయోగించేంత ఒక సీన్ క్రియేట్ అవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు కొన్నిసార్లు ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగానే ఆడతారు, బట్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఆ మెసేజ్ ప్రపంచానికి అంతా వెళ్ళిపోయింది. ఇటీవల కాలంలో అవుతుంది అదే కదా. మొన్న ఇంగ్లాండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఇయర్లో వాడు హార్ట్లీ, బషీర్ ఇలాంటి స్పిన్నర్స్ మన ఇబ్బంది పెట్టారు. ఇనీషియల్లీ మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. దేర్ స్పిన్నర్స్ ప్రూవ్ టు బి బెటర్. స్పిన్నర్స్ ప్రూవ్ బెటర్ అనుకోవాలో, లేకపోతే వాళ్ళ కొత్త స్పిన్నర్స్, ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ని ఆడడంలో మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద అది జరిగింది. అంతకుముందు ఎజాజ్ పటేల్ వచ్చాడు న్యూజిలాండ్ నుంచి, వచ్చి 10 out of 10 ఒక ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇలాగా ఆర్డినరీ బౌలర్స్ని సూపర్ హీరోస్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకప్పుడు మనకి కొంతమంది స్పిన్నర్స్ ఇబ్బంది పెట్టారు, బట్ ఇదే శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ 2008 ఏషియా కప్ ఫైనల్లో మన మీద 6 for 13 ఫిగర్స్ తీసుకున్నారు. ఫైనల్లో మనం ఓడిపోయాం. కానీ అదే అజంతా మెండిస్ని తర్వాత మెయిన్లీ సెహ్వాగ్ అండ్ ఆల్సో లక్ష్మణ్ ఒక టెస్ట్ సిరీస్లో శ్రీలంకలోనే బ్రహ్మాండంగా అతనికి మీద కౌంటర్ అటాక్ చేసి అతన్ని మళ్ళీ అంత ఎఫెక్టివ్ బౌలర్గా అవ్వకుండా చేశారు. ఈవెన్ మురళీధరన్ లాంటి గ్రేట్ బౌలర్ని కూడా మన వాళ్ళు చాలా వరకు చక్కగా ఫేస్ చేశారు. షేన్ వార్న్ ఆల్సో నెవర్ గేవ్ అస్ ఎనీ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ లెగ్ స్పిన్నర్స్ మనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ వ్యాండర్సే ఫిగర్స్ ఐ థింక్ అంత మంచి ఫిగర్స్ మరి లెగ్ స్పిన్నర్కి మనం ఇవ్వలేదు వన్ డేస్లో గతంలో. సో ఇది చాలా అలార్మింగ్ సిచ్యుయేషన్. ఏంటి పరిస్థితి? ఎందుకు మన వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం. స్పిన్ బౌలింగ్ ఆడడం అలవాటు తప్పింది. చిన్నప్పటి నుంచి స్పిన్ బౌలింగ్ ఆడుతూ టర్నింగ్ ట్రాక్స్ మీద పెరిగిన వాళ్ళే. విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా, శుభ్మన్ గిల్, ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి ఇప్పుడున్న కొత్త కురాళ్ళు శుభ్మన్ గిల్ అందరూ కూడా టర్నింగ్ ట్రాక్స్ మీద, ర్యాంక్ టర్నర్స్ మీద ఆడిన వాళ్ళే. వాళ్ళందరికీ స్పిన్ బౌలింగ్ ఆడడం కొత్త ఏమి కాదు. ఓనమాలు దిద్దుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆడుతూనే వాళ్ళు బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్నారు. మరి ఎందుకు ఆడలేకపోతున్నారు? మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు. మెయిన్ రీజన్ అదే. డూ యూ రిమెంబర్, ఇది క్విజ్ క్వశ్చన్గా కూడా ఇవ్వచ్చు, నేను ఇస్తే దానికి నాకు ఆన్సర్ ఎవరు చెప్పరేమో బాయ్స్. వెన్ డిడ్ విరాట్ కోహ్లీ ప్లే హిస్ లాస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇన్ ఇండియాలో? బయట ఆడుండొచ్చు, బయట కాదు, ఇండియాలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు డొమెస్టిక్? పోనీ ఏదైనా సిరీస్లో ఏదైనా ఆడారా? నాకైతే గుర్తులేదు. రోహిత్ శర్మ కూడా ఎప్పుడు ఆడాడో నాకు గుర్తులేదు. వీళ్ళెవరు ఆడలేదు. ఈవెన్ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కూడా ఆడట్లేదు చాలామంది. మొన్న రీసెంట్గా ఇది కొంచెం ఒక నామ్ లాగా పెట్టారు, ఇషాన్ కిషన్ని, శ్రేయస్ అయ్యర్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆడండి అని చెప్పారు. అది మీరు అలాంటి ఒక కొంతమంది జూనియర్ ప్లేయర్స్కే పెడతారా, సీనియర్స్ కూడా పెడతారా? పెట్టండి. వై నాట్ విరాట్ కోహ్లీ? వై నాట్ రోహిత్ శర్మ? వై నాట్ రవీంద్ర జడేజా? వీళ్ళందరూ కూడా ఆడాలి కదా. వీళ్ళందరూ కూడా ఆడాలి, డొమెస్టిక్ ఆడాలి. ఎందుకంటే మనకి 10 టెస్టులు ఆడబోతున్నాం మనం. 2 టెస్టులు బంగ్లాదేశ్తో, 3 న్యూజిలాండ్తో, 5 ఆస్ట్రేలియాతో. మనకి ఇప్పట్లో వన్డే క్రికెట్ ఏం లేదు. కొన్ని T20s ఉండొచ్చు, కానీ వన్డే క్రికెట్ లేదు. సో ఈ సీనియర్స్ ఎవరైతే టెస్ట్ మ్యాచ్లో ఆడతారో వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ ఆడాలి. ఆ రూల్ పెట్టండి. గౌతమ్ గంభీర్ టెన్యూర్ గురించి నేను, అంటే ఇప్పుడు కొత్తగా ఒక్క సిరీస్తోనే అతని మీద మనం జడ్జ్ చేయడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, అతను చేసిన ఒక్క మంచి పని ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫిక్గా ఉన్నాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళని, ఈవెన్ జడేజాని
2 ఫార్మాట్స్ని సూర్య అండ్ యశస్విని వన్డే ఫార్మాట్ నుంచి పక్కన పెట్టాడు. సో కొంతమంది కొన్ని ఫార్మాట్సే ఆడతారు అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. అందరూ అన్నిట్లో ఆడతారు, అందరూ రెడీగా ఉన్నారు. అవసరమైతే అలా కాకుండా చాలా క్లియర్గా పలాని సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఒక ఫార్మాట్ ఆడతారు, పలాని వెళ్తారు. కొంతమంది అన్ని ఫార్మాట్స్ ఆడతారు, లైక్ బుమ్రా, బడి లైక్ శుభ్మన్ గిల్ అని అతను కొంత క్లారిటీతో ఉన్నాడు. అది మంచిదే, అది మంచిది. దానివల్ల ఏంటంటే క్రికెటర్లు ఇది చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాను, నాకు టైం దొరకదు, లేదు కదా. ఇప్పుడు వెన్ విరాట్ కోహ్లీ, రోహిత్, జడేజా లాంటి వాళ్ళు T20s ఆడినప్పుడు వాళ్ళు దే కెన్ ప్లే డొమెస్టిక్ క్రికెట్. మీకు ఐ థింక్ 4వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో సెప్టెంబర్ 4 నుంచి దులీప్ ట్రాఫీ జరగబోతుంది. ఎక్కడ మన అనంతపూర్లో జరగబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో దులీప్ ట్రాఫీ మ్యాచ్లు జరగబోతున్నాయి. చక్కగా వెళ్ళి ఆడుకోండి, ఆడాలని చెప్పండి. బోర్డ్ షుడ్ మ్యాండేట్ దెమ్ టు ప్లే దోస్ మ్యాచెస్. మీరు వెళ్ళి ఆడండి ఆ మ్యాచ్లు, నార్త్ జోన్కో వెస్ట్ జోన్కో ఆడండి మీరు వెళ్ళి అని ఒక రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం. అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది. అంటే 1-2 మ్యాచ్లు ఆడితే బ్రహ్మాండంగా వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఆడడంలో వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అయిపోతుందని కాదు, బట్ ఆడాలి. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ విత్ రెడ్ బాల్తో ఓన్లీ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. మిగతా అన్ని బ్రాండ్స్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆ వైట్ బాల్తో, ఆ కుకబర్రో బాల్తో ఆడుతున్నారు. కుకబర్రో బాల్తో ఏంటంటే దానికి సీమ్ ఏమాత్రం ప్రొనౌన్స్డ్గా ఉండదు. ఆల్మోస్ట్ బాల్ మిగతా సైడ్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దానివల్ల స్పిన్నర్స్కి అక్కడ సరైన గ్రిప్ దొరకదు. స్పిన్నర్స్ దాంతో అంత గొప్పగా టర్న్ రాబట్టలేరు. కానీ వెన్ దే ఆర్ ప్లేయింగ్ పర్టికులర్ అవర్ SG బాల్, మన ఇండియాలో కూడా SG బాల్కి ఏంటంటే ప్రొనౌన్స్డ్ సీమ్ ఉంటుంది. స్పిన్నర్స్ బాగా బాల్ని టర్న్ చేయడానికి వీలవుతాయి. ఆ రెడ్ బాల్ ఆడే అలవాటు ఉంటే, ఈ రెడ్ బాల్తోనే 5 టెస్ట్ మ్యాచ్లు ఆడిపోతున్నారు కదా ఇండియాలో SG బాల్తోనే. అది వేరే ఉంటుంది. ఆ రెడ్ బాల్తో ఆడకపోవడం కూడా స్పిన్ సరిగ్గా ఆడకపోవడానికి కారణం కావచ్చు. అందుకని డొమెస్టిక్ మ్యాచ్లో 1-2 ఆడండి. ఆడితే అప్పుడు మీకు కూడా ఆ టెస్ట్ మ్యాచ్లకి సరైన ప్రిపరేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆడాలి, అందరూ ఆడాలి. అది ఒక రూల్ పెట్టాలి. రూల్ పెడితే మనకి స్పిన్ బౌలింగ్ మనం సరిగ్గా ఆడట్లేదు అనే ఒక ఇబ్బంది నుంచి మనం బయటపడతాం. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఆడాలి. మీరు అనొచ్చు ఇలా ఆడితే కొంతమంది యంగ్ ప్లేయర్స్కి ప్లేస్ పోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యకుమార్, రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళు ఆడితే ముంబై టీంలోకి రావడమే చాలా కష్టం. సో వచ్చిన వాళ్ళకి అవకాశం తప్పదు. వాళ్ళు ఆడితే ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ కూడా కొంత లైఫ్ వస్తుంది అంటే ఇప్పుడు అనంతపూర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఫర్ అనంతపూర్, విపరీతంగా క్రౌడ్ వస్తారు. డొమెస్టిక్ మ్యాచ్ క్రౌడ్ వస్తారు. మన హైదరాబాద్లో రంజీ ట్రాఫీ మ్యాచ్లు జరుగుతాయి, అక్కడ క్రౌడ్ని అలౌ కూడా చేయరు, డోర్స్ క్లోజ్ చేస్తారు, ఎవరు రారు. ఉప్పల్ స్టేడియం దాకా వెళ్ళి ఎవరు మ్యాచ్ చూసి ఎవరు చూస్తారు రంజీ మ్యాచ్. సో నేను 1-2 సందర్భాల్లో వేరే పని మీద వెళ్ళాను నేను HCAకి. వెళ్తే రంజీ మ్యాచ్ జరుగుతుంది, స్టాండ్స్ ఆర్ నిల్. నేను ఫోటో తీసి నేను ఫేస్బుక్లో వాటిలో కూడా పెట్టాను. ఇది మన కనీసం జిమ్ఖానా గ్రౌండ్లో హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు అటు వెళ్ళేవాళ్ళు, అటు దారిలో వెళ్ళేవాళ్ళు, ఎంతో ఓపెన్గా ఉంటుంది గ్రౌండ్. అక్కడ బైక్స్ ఆపి అక్కడి నుంచి చూసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సో అలా డొమెస్టిక్ క్రికెట్ కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, తర్వాత క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడు బౌలర్స్ కూడా విరాట్ కోహ్లీ వికెట్ తీసిన వాళ్ళకి క్వాలిటీ అనేది తెలుస్తుంది మనకి. సో అది కూడా వాళ్ళు అన్ని మ్యాచ్లు ఆడడం నేను అనట్లేదు. అట్లీస్ట్ సీజన్లో 2-3 మ్యాచ్లు మీరు ఆడండి, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడండి, మేక్ ఇట్ ఏ నామ్ అందరికీ. అలాగ ఆడినప్పుడే మనకి స్పిన్ బౌలింగ్లో మనకి కొత్తగా ఎదురైన ఈ జాడ్యం తప్పే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మనల్ని స్వీప్ షాట్ ఆడరు, చాలామంది స్వీప్ షాట్ ఆడితే చాలా వరకు స్పిన్నర్ని, అతని లైన్ని, లెంత్ని మీరు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో స్వీప్ షాట్ చాలామంది, మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ డజంట్ ప్లే ది స్వీప్ షాట్, ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ ఆడుతున్నాడు ఈ మధ్య. విరాట్ కోహ్లీ ఆ స్లాగ్ స్వీప్ మొన్న IPLలో ఆడడం చూసాం మనం. కానీ దట్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ షాట్ ఫర్ దెమ్ మోస్ట్లీ. సో స్వీప్ షాట్ ఆడకపోవడం ఏంటి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు మోడర్న్ డే బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారు, స్పిన్నర్స్ బాగా ర్యాంక్ టర్నర్ మీద బాగా టర్న్ చేసి ప్రయత్నం చేస్తే దే ఆర్ ట్రైంగ్ టు హిట్ దేర్ వే అవుట్ ఆఫ్ ట్రబుల్. అంటే పెద్ద షాట్లు కొట్టి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మేము అప్పుడు ఆడినప్పుడు ఇలా ఆడలేదని ఫార్మర్ క్రికెటర్స్ అంటున్నారు. ఏమంటారంటే, మేము ఆడినప్పుడు వాళ్ళని మా పేషెన్స్ చూపించారు స్పిన్నర్స్ని. వి ట్రై టు వేర్ దెమ్ డౌన్. మెల్లగా ఆడుతూ వాళ్ళకి డిఫెన్స్ అక్కడ సాలిడ్ డిఫెన్స్తో వాళ్ళని
న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్. T20లో మీకు అంత టైం ఉండదు. టెస్ట్లో కానీ వన్డేలో కానీ వెన్ యూఆర్ ప్లేసింగ్ ఎ స్మాలర్ స్కోర్, యూ ట్రై టు ప్లే అవుట్ దట్ స్పిన్నర్ హూ ఈజ్ ట్రబ్లింగ్ యూ. సో అలాంటి ఇది కాకుండా కౌంటర్ అటాక్, స్పిన్నర్ కాస్త ఒక 2 బాల్స్ బీట్ చేశాడు మీ బ్యాట్ని అంటే ఇమీడియట్లీ ట్రై టు కౌంటర్ అటాక్ యూ. సో ల్యాక్ ఆఫ్ పేషెన్స్, ఇలాంటి ఎన్నో కారణాలు మన ఇండియాలో పిచెస్ కూడా ఏమైపోయిందంటే మనం సెనా కంట్రీస్లో సరిగ్గా ఆడట్లేదని చెప్పి ఆఫ్ లైట్ మన ఇండియాలో పిచ్లు కూడా కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా చేస్తున్నారు, ర్యాంక్ టర్నర్స్ ఇవ్వట్లేదు. దానివల్ల కూడా మనకి సరైన స్పిన్ బౌలర్స్ దొరకట్లేదు, తర్వాత మన బ్యాట్స్మెన్ స్పిన్ ఆడడం కూడా చేత కావట్లేదు. సో ఫాస్ట్ బౌలర్స్ కావాలి మనకి. సెనా కంట్రీస్లో బాగా ఆడాలంటే మనం కాస్త పేసీ వికెట్స్ మీద ఆడాలి, బాగానే ఉంటుంది. కానీ అన్నిసార్లు అలాగే కుదరదు కదా. మీరు డిఫరెంట్ వికెట్స్ మీద స్పిన్ బౌలింగ్లో మనకున్న ప్రత్యేక నైపుణ్యం, ఇండియా ఇస్ నోన్ టు ప్లే స్పిన్ వెరీ వెల్. అద్భుతమైన గవాస్కర్ కానీ విశ్వనాథ్ కానీ, తర్వాత లేటర్ జనరేషన్లో సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ స్పిన్ అద్భుతంగా ఆడేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో స్పిన్ ఆడడంలో ఉన్న ఇబ్బంది మనని చాలా ఇబ్బంది పెడుతుంది, మనని చాలా బాధ పెడుతుంది. సో దీని నుంచి బయటపడాలంటే అదొక్కటే సొల్యూషన్ నాకు అనిపిస్తుంది. వేరే సొల్యూషన్ ఏం కనపట్లేదు. ఇమీడియట్ సొల్యూషన్ ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, ఖచ్చితంగా ఆడాలి. 1-2 మ్యాచ్లు ఆడండి, ఎక్కువ మ్యాచ్లు ఆడట్లేదు. డోంట్ డినై ఛాన్సెస్ ఫర్ యంగ్స్టర్స్. మీ టీంలో ఢిల్లీ టీంలో కూడా రావడం చాలా కష్టం. ఢిల్లీ టీంలో రిషబ్ పంత్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఢిల్లీ టీంకి ఆడుతున్నారంటే ఒకరిద్దరు యంగ్ ప్లేయర్స్కి వాళ్ళకి ఆపర్చునిటీ పోతుంది. కానీ అలా కాదు కదా, వాళ్ళు దే షుడ్ విన్ దేర్ ప్లేస్. టఫ్ సిచ్యువేషన్ అప్పుడు దే షుడ్ విన్ దేర్ ప్లేస్ ఇన్ ద టీమ్. సో అలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఆడినందువల్ల పెద్ద నష్టం ఏం జరగదు, చాలా లాభం జరుగుతుంది. డొమెస్టిక్ క్రికెట్ కొంచెం లైఫ్ వస్తుంది, డొమెస్టిక్ క్రికెట్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఐ థింక్ అదొక్కటే సొల్యూషన్. ఈ స్పిన్ మనం ఇటీవల కాలంలో బాగా ఆడకపోవడానికి నాకు అనిపిస్తుంది. అదే సొల్యూషన్ కాకపోవచ్చు, ఐ కుడ్ బి రాంగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.